వెల్కమ్ టు అవర్ ఛానల్. అవిసె గింజల్ని ఇలా వాడి చూడండి, ఈజీగా బరువు తగ్గుతారు. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, ఇంకా షుగర్ పేషెంట్స్కి, ఇంకా జుట్టు మంచిగా హెల్తీగా పెరగాలి, ఇంకా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇలాంటి వారందరికీ చాలా బాగా యూజ్ అవుతాయి. అవిసె గింజలు ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా, ఇవి నేను చెప్పిన విధంగా చేసుకు తాగితే మాత్రం చాలా యూజ్ఫుల్ ఉంటుందన్నమాట. ఇది ఎలా చేయాలనేది చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని దానిలో ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవాలి. అవిసె గింజలు వీటిని దూరగా వేయించుకోవాలి. ఇవి కొద్దిసేపు వేగగానే చిట్టపటమని ఇవి తేలుతున్నట్టుగా వస్తాయి. అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇవి కొలెస్ట్రాల్ని, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. హార్ట్ ప్రాబ్లం అలా ఉన్న వాళ్ళు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అలాంటి వారికి బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఇవి తీసేస్తుంది. మనం డైరెక్ట్గా ఇలా గింజల్ని డైరెక్ట్గా పౌడర్ చేసుకుని తాగలేము, ఆ టేస్ట్ అంత బాగుండదు. ఇలా దూరగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది, మనం ఈజీగా తాగగలం. చూసారు కదా, చిటపటం అని ఇలా వస్తుంది, ఇలా పేలుతున్నట్టుగా వస్తుంది. అప్పుడు దానిలో ఉన్న ఇదంతా ఆరోమా అంతా బయటకు వస్తుంది. మనం డైరెక్ట్గా పౌడర్ చేసుకుంటే మనం తాగలేమన్నమాట. అలాగే వీటిని కర్రీస్లో పైన పౌడర్ లాగా చేసుకున్న తర్వాత కర్రీస్లో పైన చల్లుకుని కూడా తినవచ్చు. అలాగే కారపొడి కూడా చేసుకోవచ్చు, అవిసె గింజల కారపొడి కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా చిటపటమన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మిక్సీలో వేసుకుని, అవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పౌడర్ చేసుకున్నాం. దీన్ని ఒక హాఫ్ స్పూన్ అంతా, మన ఇష్టం, ఒక స్పూన్ కానీ అలా తీసుకొని ఒక గ్లాసులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవి మనం వేడి నీళ్ళు పోసుకోవాలి. బాగా మరగబెట్టుకుంటాం కదా నీళ్ళు, అవి వేసుకోవాలి. చల్ల నీళ్ళు కంటే వేడి నీళ్ళు మంచిది. దీనిలో కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. మనం పులుపు పట్టేంత మనం నిమ్మరసం వేసుకొని, దీనిలో కావాలంటే కొద్దిగా తేనె వేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, ఇంకా షుగర్ పేషెంట్స్కి తీపి తినొద్దు అంటారు కాబట్టి తేనె కూడా తీగానే ఉంటుంది కదా, ఇంకా అలాంటి వారికి మనకి అవసరం లేదు, ఇలా తాగేస్తాం అనుకున్న వాళ్ళు తేనె కూడా అవసరం లేదు, హనీ కూడా ఇలా తాగేసేయచ్చు. మనం ఇలా దూరగా వేయించుకుని తాగితే చాలా బాగుంటుంది. ఇంకా పచ్చి ఇలా పౌడర్ చేసుకుని మనము అంత ఇదిగా తాగలేము, అంత టేస్ట్ అనిపించదు. ఇలా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మరగబెట్టుకోవచ్చు, బాగా వేడి నీళ్ళలో కొద్దిగా పెట్టుకోవచ్చు, కానీ జెల్ ఫామ్ అయినట్టుగా జెల్ లాగా ఉంటుంది. అందువల్ల మనం బాగా మరిగే నీళ్ళలో ఇలా గ్లాసులో వేసేసుకుని తాగితే బాగుంటుంది. మనకి పొట్ట నిండినట్టుగా ఫిల్లింగ్గా అనిపిస్తుంది, ఆకలి కూడా ఎక్కువ అవ్వదు. అందువల్ల ఇవి మార్నింగ్ పరగడుపున ఇవి తాగాలి. ఇవి ఏ టైంలో తాగాలంటే మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత మనం ఇవి తాగితే చాలా హెల్దీ కూడా. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఇంకా ఫ్యాట్ అది ఉంటుంది కదా, అలాంటిదంతా పోతుంది. ఇంకా షుగర్ పేషెంట్స్కి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇలాంటి వారందరూ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే జుట్టు కూడా బాగా పెరుగుతుంది. అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ నీళ్ళలో వేసి ఉడికించుకుని అది జెల్లాగా అయినప్పుడు జుట్టుకు పెట్టుకుంటారు కదా, జుట్టు బాగా పెరుగుతుంది, స్మూత్గా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది అనేసి హెయిర్. అలా మనం లోపల తీసుకుంటే కూడా మన హెయిర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.